నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే నేను దేవమాతని అనుభవించాలి. ఎందుకంటే ఆ విశ్వాసం మా అమ్మది కాబట్టి నేను ఆ రోజు నేను నడవగలిగిన. కానీ నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. నాకు దేవమాత నువ్వు ఎవరు? అసలు నాకు ఈ కొత్త జీవితం ఇచ్చావు. అసలు నువ్వెవరు? నేను కూడా నిన్ను అనుభవించాలి. నేను కనుక్కోవాలి దేవమాత. నాతోటి కూడా మాట్లాడు. నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వు. నా లైఫ్‌లోని నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేయర్ చేసుకున్న దాన్ని. అలాగే నేను కాన్వెంట్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా నేను చెప్పాను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు మేము చాలా ప్రేయర్ చేసుకునే వాళ్ళం అన్నమాట. మా కంపానియన్స్ అంతా కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దైవవాక్యం చెప్పుకోవడము అవన్నీ అలా ప్రేయర్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు ప్రేయర్ చేశాను, దేవమాత నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వవా, నేను కూడా నిన్ను అనుభవించాలి. అప్పుడు వేరే వాళ్ళకి నేను చెప్పొచ్చు, అందరికీ నేను చెప్తున్నా మా అమ్మ ప్రేయర్ చేసింది కాబట్టి కానీ నేను కూడా చెప్పాలి, నా అనుభవం వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి. అలా నేను ప్రార్థన చేసేటప్పుడు ఇంటర్మీడియట్ నేను చదివేటప్పుడు ఫిబ్రవరి 11 గుణదల మాత ఫీస్ట్ లూర్దు మాత ఫీస్ట్ అనమాట. గుణదల చర్చ్లో చాలా ఘనంగా జరుగుతుంది అనమాట. ఆ రోజు మా ప్యారిష్ ప్రీస్ట్ ఆ చర్చ్కి వెళ్ళారనమాట. చర్చ్కి వెళ్ళి విజయవాడలో గుణదల మాతకి వెళ్ళి ఆ చర్చ్లో పూజలు చేసి వచ్చి మాకు సాయంత్రం పూజ చేశారనమాట. అప్పుడు చెప్తున్నారు దేవమాత యొక్క అద్భుత కార్యాలు. అప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, దేవమాత నువ్వు ఆల్రెడీ నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేశావు, కానీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను, నాకు పర్సనల్ అనుభవం కావాలి, నాకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తారా అని అలా ప్రార్థన చేసుకొని సాయంత్రం గుడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. అన్నం తిన్న తర్వాత నేను నా రూమ్కి వచ్చినప్పుడు నా లెగ్ చాలా లైట్గా ఫీల్ అయిందనమాట. నేను అనుకున్నా ఏంటి నా లెగ్ ఇలా లైట్గా ఫీల్ అవుతుంది, చాలా హెవీగా ఉండే కదా నడిచేటప్పుడు, ఏంటి ఇలా అంటే నా కాళ్ళు అప్పుడు చూసుకున్నప్పుడు మొత్తం కొంచెం ఇట్లా ఆ రైట్ ఫుట్ ఇట్లా కొంచెం పైకి ఉండేది అనమాట, అది మొత్తం స్ట్రేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా లెగ్ సిస్టర్స్ కూడా తెలుసు, నేను జాయిన్ కాకముందు వాళ్ళు చూసారు నా హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి తెలుసు అనమాట. మా కంపానియన్స్ కూడా అందరికీ తెలుసు నేను ఎట్లా నడిచేదాన్ని. అది మొత్తం ఇలా స్ట్రేట్ అయిపోయింది. నాకు చాలా అది చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అయితే మా కంపానియన్స్కి చెప్పి అది నైట్ జరిగింది కాబట్టి, పూజ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి సైలెన్స్ టైం కాబట్టి నేను మా కంపానియన్స్ చెప్పానమ్మా, ఇప్పుడే సిస్టర్స్కి చెప్పొద్దు, నైట్ మొత్తం నేను చూస్తాను, గుడిలో ఉండి ప్రార్థన చేసి అది చూసిన తర్వాత పొద్దున మనం చెప్దామని. అయితే ఆ నైట్ మొత్తం దేవమాత యొక్క స్టాచ్యూ ముందు నడుస్తూ అడిగాను, దేవమాత నువ్వు చేసిన అద్భుత కార్యాలకు చాలా వందనాలు అని చెప్పి. ఇంకా పొద్దున మా సిస్టర్స్ చూసారనమాట, అది నిజంగానే స్ట్రెయిట్గా ఉంది కాబట్టి. అదే నా యొక్క విశ్వాసం ఏంటంటే నేను అనుభవించాను దేవమాత యొక్క మిరకల్ నా లైఫ్లో పర్సనల్. ఇంకా మా మమ్మీ నాకు ఎప్పుడు నేర్పించేది తెలుసా, నీకు ఎందుకు మొత్తం స్వస్థత దేవమాత ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వు ఎక్కడ నడిచినప్పుడు అడుగుతారు కదా ఎందుకు నువ్వు ఇలా నడుస్తున్నావు అంటే, నువ్వు అందరికీ చెప్పాలి ఈరోజు నేను ఇంత నడుస్తున్నానంటే నా దేవుని యొక్క కృప, దేవమాత యొక్క కృప వల్ల నేను ఇంకా ఇలా నడుస్తున్నాను, మంచిగా ఏ కష్టం లేకుండా నా పని చేస్తున్నా. అదే ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాది 25 years ఈ రిలీజియస్ లైఫ్లో, జూబ్లీ ఇయర్ నాది. ఇన్ని సంవత్సరాలు కూడా ఏ కష్టం లేకుండా నేను నడుచుకుంటూ మంచిగా దేవుని యొక్క కార్యాలు చేసుకుంటా, దేవుని యొక్క పని చేసుకుంటున్నా. ఈ అద్భుత కార్యాల ద్వారా నాకు దేవుడు చాలా సహాయం చేశారన్నమాట. ఆ విధంగా 1993లో నేను నా ఫార్మేషన్ని స్టార్ట్ చేశానన్నమాట. నా ఫార్మేషన్ లైన్ అంతా స్టార్ట్ అయింది. అయితే నేను ఫార్మేషన్లో ఉన్నప్పుడు నాకు దేవుని యొక్క అనుభవం చాలా ఉంది అన్నమాట. నా కష్టంలోనూ, ఎందుకంటే మనం కొత్తగా జాయిన్ అవుతాం కదా. ఇప్పుడు మా కాంగ్రిగేషన్లో ఏంటంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారనమాట. ఇంకా ఆ కొత్తలో అందరితోటి కలవడం, అందరితోటి ఉండడం. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. ఆ భాష వాళ్ళది మనం అర్థం చేసుకోవాలి. కొంచెంమంది తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, వేరే వేరే చోట నుంచి, గోవా నుంచి, వేరే వేరే చోట నుంచి ఉంటారు. వాళ్ళ భాషలు అర్థం చేసుకోవాలి, మేమంతా కలిసి ఉండాలి, మేము అనుకునేది వాళ్ళు అనుకునేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఉండేది అనమాట. ఇప్పుడు మాకు లాంగ్వేజ్ రాకపోతే కొన్ని జోక్స్ ఉండేయమంట, మేమంతా కలిసి ఉండేవాళ్ళం కదా. ఒక్కొక్కరిని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మాకు భాష రాకపోయినా కూడా మేము యాక్షన్స్ తోటి అర్థం చేసుకునే వాళ్ళం అంట. ఇప్పుడు వాళ్ళు పౌడర్ వేసుకోవాలంటే వాళ్ళంట యువర్ పౌడర్ యూ పుట్, మై పౌడర్ ఐ పుట్. అలాగా మేము నవ్వుతూ
చాలా మంచిగా కలిసి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నా కూడా భాష ఏం రాకపోయినా కూడా అందరితో కలిసి ఉండేవాళ్ళమాట. ఇంకా చాలా కష్టం కూడా అనిపించేది, ఎందుకంటే అందరితోటి కలవడం, వాళ్ళతోటి ఉండడం, కలిసి ఒక రూమ్లో ఉండడం, మళ్ళీ మనకి ఏం ఇష్టం లేదో అది తినాలి, అన్నీ మనకు టేబుల్ పైన ఏం పెట్టారో అవన్నీ మేము స్వీకరించాలి. చాలా కొన్ని ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. కొన్ని పని చేయగలుగుతాం, కొన్ని పని చేయలేము. అయితే ఇవన్నీ ఇలాగా కష్టాలు ఉన్నా కూడా ఒకటే ఒక ప్రేరేపణ ఏంటంటే నేను సిస్టర్ కావాలి అని. అయితే నేను స్టూడెంట్స్ లైఫ్లో చదివేటప్పుడు కూడా నాకు చాలా కష్టాలు వచ్చాయి అన్నమాట. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఉన్నా కూడా నేను బైపీసీ సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ చదివేటప్పుడు చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే కాలేజ్లో మొత్తం తెలుగులో చెప్పేవాళ్ళు అనమాట. అది అర్థం కాక, ఇంకా నాకు సబ్జెక్ట్స్ మీద అర్థం కాక ఎలా చదవాలి, ఎగ్జామ్స్లో కొన్నిసారి ఫెయిల్ అయ్యేదాన్ని. అయితే నిరాశ పొందేది, ఇంకా డిస్కరేజ్ అయ్యేదాన్ని. ఇదేంటి నేను ఫెయిల్ అయిపోతున్నాను కదా, మళ్ళీ నాకేం భయం అంటే ఒకవేళ ఫెయిల్ అయిపోతే పంపించేస్తారేమో, సిస్టర్ కాలేనేమో. నేను సిస్టర్ కావాలని నాకు చాలా కోరిక అనమాట. మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ మీతోటి. నాకు ఎలా దేవమాత ఒక అద్భుతం రీతిగా నన్ను నడిపించింది. మళ్ళీ నా హెల్త్ ఇష్యూస్ మంచిగా లేకపోతే పంపించేస్తారా అని చాలా కష్టాలు ఉండేవన్నమాట. కానీ అన్నిట్లో ఆ విశ్వాసంతో, ప్రార్థన ద్వారా నేను ముందుకు సాగేదాన్ని అనమాట. ఏ కష్టాలు వచ్చినా కూడా ఆ విశ్వాసంతో, ప్రార్థనతోటే ముందుకు సాగించేవాళ్ళు. అంటే మా సిస్టర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా కంపానియన్స్ ఎంకరేజ్. మేమంతా కలిసి చాలా మంచిగా మా ఫార్మేషన్ హౌస్లో మేము ఉండేవాళ్ళం అన్నమాట. అలాగే నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా నా నోవిషియేట్ లైఫ్లో కూడా నేను దేవుని చాలా అనుభవించాను అన్నమాట. ఎందుకంటే మేము చాలా ఆరాధనలో జరుపుతామని. ఫస్ట్ ఇయర్ నోవిషియేట్లో కనోనికల్ ఇయర్ అంటారనమాట. చాలా ప్రార్థనలో గడపాలి. అక్కడ నేను ఇంకా చాలా బలపరుచుకున్నాను నా విశ్వాసాన్ని. ఆ ప్రార్థనలో ఉండి, ఆ ప్రార్థన జీవితం నేర్చుకొని, ఇంకా మా సభ గురించి ఇంకా చాలా నేర్చుకొని, అవన్నీ నాకు చాలా బలంగా మారిందనమాట. అయితే ఇంకా సిస్టర్ కావాలన్న ఆశ ఇంకా చాలా. అలాగే నేను అలా సిస్టర్ 1993లో ఎలాగైతే జాయిన్ అయ్యానో నేను ఫార్మేషన్ లైన్లో, దేవుడు నాతోటే ఆ ఇయర్స్ మొత్తం నాతో ఉన్నాడనమాట. అయితే 1999లో నేను నా ఫస్ట్ ప్రొఫెషన్ చేశానమాట, సిస్టర్ అయ్యానమాట. ఆ సిస్టర్ అయిపోయిన తర్వాత కూడా దేవుని కృప ఇంకా చాలా నాలో ఉందన్నమాట. ఎందుకంటే నేను చదువులకు వెళ్ళినా కూడా, ఆ చదువుల్లో కూడా నేను ఫిలాసఫీ స్టడీస్ కరుణాపురంలో డాన్ బాస్కో కాలేజీలో చేశానన్నమాట 3 ఇయర్స్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫార్మేషన్లో వచ్చి కొంచెం అసిస్టెంట్ లాగా హెల్ప్ చేసి, దాని తర్వాత మళ్ళీ థియాలజికల్ స్టడీస్ సెయింట్ పీటర్స్ బెంగళూరులో చేశానన్నమాట, మళ్ళీ 3.5 ఇయర్స్. ఈ చదువుల్లో కూడా ఎలాగ దేవుని యొక్క విశ్వాసం నాకు నడిపించింది. ఎన్ని కష్టాలు వచ్చినా, కొన్నిసారి చదవడంలో కొన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకు సహాయం చేసేవాళ్ళనమాట. నేను ప్రార్థన చేసుకొని ఆ దేవుని యొక్క కృపని అనుభవించానమాట. ఆ స్టడీస్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాయి, దేవుని గురించి తెలుసుకోవడం, నా విశ్వాసంలో ఇంకా ఎదగడం. అలాగా నా ఫార్మేషన్ లైన్లో మొత్తం నేను ఇలా దేవుని యొక్క కృపని అనుభవిస్తూ, మళ్ళీ నన్ను స్టడీస్ మొత్తం అయిపోయిన తర్వాత నన్ను ఒక ఫార్మేటర్ లాగా ఎన్నుకున్నారనమాట. ఆ ఫార్మేటర్ లాగా నా ఫార్మేషన్ హౌస్లో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. నేను ఈ నిర్మల సభలో ముఖ్యంగా కారణం ఏంటంటే, జాయిన్ కావడానికి ప్రేరేపణ ఎవరంటే మా అన్నయ్య అనమాట. మా అన్నయ్య ద్వారా ఈ కాంగ్రిగేషన్ గురించి నేను తెలుసుకున్నాను. అయితే నేను అప్పుడు ఆలోచిస్తున్నాను, ఎక్కడ జాయిన్ కావాలి, ఏ సిస్టర్ కాంగ్రిగేషన్లో నేను వెళ్ళాలి, మదర్ తెరేసాకి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు మా అన్నయ్య నాకు వచ్చి చెప్పారనమాట, ఇట్లా నిర్మల సిస్టర్స్ ఉన్నారు, నేను తీసుకెళ్తాను, నువ్వు నాతోటి వచ్చి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు దాని తర్వాత నువ్వు జాయిన్ కావచ్చు అంటే, మా అన్నయ్య ప్రేరేపణ ద్వారా
ద్వారా ఈ నిర్మల సభలో నేను జాయిన్ అయ్యాను అనమాట. ఇంకేంటంటే మా అన్నయ్యలు, మా అక్క, మా చెల్లి వాళ్ళ యొక్క జీవితం కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు. వాళ్ళ యొక్క జీవిత విధానం కూడా నాకు చాలా ప్రేరేపణ ఇచ్చిందనమాట. వాళ్ళు ఎలా విశ్వాసంతో జీవిస్తున్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటున్నారు. ఆ కష్టాల ద్వారానే నేను కూడా అనుకున్నాను, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి వాళ్ళ యొక్క జీవితం, మా తల్లిదండ్రుల జీవితం ద్వారా ఈ సభలో నేను జాయిన్ కావాలి, ఒక మంచి సిస్టర్గా నేను ఉండాలని అలా ప్రేరేపణతోటి నేను ఈ నిర్మల సభలో జాయిన్ అయ్యాను. నన్ను దేవుడు ఒక సిస్టర్గా చేసి దాని తర్వాత నాకు ఇచ్చిన ఒక మంచి కార్యాలు ఏంటంటే, ఒక ఫార్మేటర్ లాగా నా కాంగ్రిగేషన్లో ఒక ఫార్మేటర్ లాగా నన్ను ఎన్నుకున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా నా జీవితంలో నేను చూస్తుంటే ఏం అనిపిస్తుందంటే, ఏది జరిగినా, ఏది మనం తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందన్నమాట. నేను ఎలాగా ఫార్మేటర్ అయ్యాను, దేవుని చిత్తం నేను ఎలాగ స్వీకరించాను, నాకు ఏమి ఇష్టమో నేను దేవునికి చెప్పాను, అయినా దేవుడు నాకు ఇచ్చిన ఈ విధానంగా ఈ పని నేను ఎలా స్వీకరించానో చెప్తాను. నేను ఫార్మేషన్లో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట, మా కాంగ్రిగేషన్లో ఎట్లా వేరే వేరే విధానంగా మనం దేవుని సేవ చేయొచ్చు అని. టీచర్స్ లాగా అయినా, డాక్టర్స్ లాగా అయినా దేవుని ప్రచారం చేసుకుంటా అట్లా అని ఫార్మేటర్స్ అన్నీ కూడా కావచ్చు అని చెప్పేటప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాన్ని. మా సూర్యాపేటలో ఒక మరియమాతది గ్రోటో ఉండేది అనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ నుంచి మేము ఆ గ్రోటోని చూడొచ్చు. అయితే క్లాస్ అయిపోగానే ఈ దేవుని మాటలు అన్నీ విని క్లాస్లో వినేటప్పుడు నేను ఆ గ్రోటో దగ్గర వచ్చి ఎప్పుడు దేవమాతకి నేను ప్రేయర్ చేసేదాన్ని అనమాట. దేవమాత, నాకు ఇలా అన్నీ చెప్తున్నారు ఈ ఫార్మేషన్లో, మేము ఏమేం పని చేయొచ్చు, దేవుని సేవ ఎలా చేయొచ్చు అని. నాకు ఏ చేసినా పర్వాలేదు దేవమాత, నాకు టీచర్ లాగా ఉండాలి, ఒక టీచర్ లాగా నేను చేస్తే నాకు చాలా బాగుంటుంది, కానీ ఫార్మేటర్ మాత్రం నన్ను ఎన్నుకోవద్దు. ఎందుకంటే నాకు ఫార్మేటర్ అంటే అనిపించేది, అయ్యో ఫార్మేటర్ అంటే అన్నీ తెలియాలి, పిల్లలకి నేర్పించాలి కదా, వాళ్ళకి దేవుని గురించి బోధించాలి, మా సంస్థ గురించి బోధించాలి, మళ్ళీ ఆటపాటలు నేర్పించాలి, డ్యాన్స్ నేర్పించాలి, పాటలు పాడాలి. నేను చూసేదాన్ని మా ఫార్మేటర్ ఎంత యాక్టివ్గా, ఎంత మంచిగా ఉండేవాళ్ళు. అయితే నేను దేవమాతకి చెప్పేదాన్ని అనమాట, దేవమాత ఈ ఫార్మేటర్ పనికైతే నన్ను ఎన్నుకోవద్దు, ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని. పిల్లల్ని అన్నీ నేర్పియాలి, వాళ్ళకు ఒక మంచిగా మోడల్గా ఉండాలి, మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇది నా వల్ల కాదు, నాకు ఏ పని ఇచ్చినా చేసుకుంటాను, కానీ ఫార్మేటర్ వద్దు అని. కానీ నాకు నా జీవితంలో ఏం జరిగిందంటే, మనం చెప్తాం కదా, మనం ఎప్పుడూ చాలా ఆలోచిస్తాం, నాకు అది కావాలి, ఇది కావాలి, కానీ జరిగేది దేవుని చిత్తమే. అదే నా జీవితంలో జరిగింది. నేను సిస్టర్ అయిపోయిన తర్వాత నాకు ఫార్మేటర్ లాగానే ఎన్నుకున్నారు నా సంస్థలో. ఇప్పుడు 16 ఇయర్స్ అనమాట నేను ఒక ఫార్మేటర్ లాగా పనిచేస్తున్నాను. అదే నేను అనుకున్నాను, ఎలాగా నాకు ఈ పని నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అనుకున్నాను. కానీ దేవమాతకి చెప్పాను కూడా, దేవమాత ఇది నా వల్ల కాదని. దీంట్లోనే దేవుడు మనకు చెప్తున్నారు ఏంటంటే, మనకి ఏది నచ్చదో మనం దేవునికి సమర్పించాలి. ఎందుకంటే చేసేది నేను కాదు, అదే మేము చాలాసారి తప్పు పడతాం. ఇవి అన్నీ నేను చేస్తున్నాను, నేను చేయాలి, నేను సాధించాలి అని కాదు. అది దేవుడు చేసే కార్యం మనలో. దేవుడు మన ద్వారా ఈ కార్యాన్ని చేస్తాడనమాట. అదే నేను నేర్చుకున్నాను నా జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు చేసే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు ఏం అనుభవం అంటే, నేను చేసేది ఏం లేదు. అప్పుడు నీకు చెప్పాను నేను, నాకు ఎలా భయం ఉండేదో, అయ్యో పాటలు పాడాలి, పిల్లలకి నేర్పియాలి, స్టిచ్చింగ్ నేర్పియాలి, కుకింగ్ చేయాలి, ఇవన్నీ నాకు రాదు కదా దేవా, నేను ఎలా చేస్తాను అని అనుకునేదాన్ని. కానీ ఈరోజు ఈ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక ఫార్మేటర్ లాగా ఏం చెప్తున్నానంటే, అన్నీ సాధ్యము. ఎలాగా? నా బలం వల్ల కాదు, ఆ దేవుని బలం వల్ల. ఎందుకంటే నేనేం నేర్చుకున్నానంటే, నేను కాదు ఈ పని చేసేది, ఆ దేవుడే నా ద్వారా చేస్తారనమాట. అది ఈ ఫార్మేషన్. మనం అనుకుంటాను నేను ఒక ఫార్మేటర్ అంటే, నేను అనుకున్నాను ఓ ఫార్మేటర్ నేను పిల్లలకి నేర్పియాలి అవి,
కాదు, దేవుడే నాకు పిల్లల ద్వారా నేర్పిస్తారనమాట. నా జీవితంలో నేను ఎలా చక్కగా ఉండాలి, ఎలా విశ్వాసంలో నేను ఎదుర్కోవాలి, జీవించాలి, ఎలా నేను ఒక మంచి సిస్టర్ లాగా ఆ పిల్లల జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను. నేను వాళ్ళకి నేర్పించేది చాలా తక్కువ ఉన్నా వాళ్ళు నాకు చాలా నేర్పిస్తారనమాట వాళ్ళ లైఫ్లో. అదే ఆ ఎక్స్పీరియన్స్లో నేను ఏం నేర్చుకున్నానంటే దేవుని తోటి అన్నీ సాధ్యం. నేను అనుకుంటాను ఓ నాకు ఇది రాదు అది, కానీ ఇప్పుడు 16 years అయిపోయింది, అన్నీ సాధ్యం. దేవుని దయ వల్ల పిల్లల్ని మంచిగా దేవుని బాటలు నడిపించడం, ఇప్పుడు వారు సిస్టర్స్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దీని ద్వారా నేను నేర్చుకునేది ఇది ఒక్కటే, ఏంటంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభా. ఆ దేవుని చిత్తంకి మన అనుసారం జీవిస్తే అన్నీ సాధ్యం. అదే నేను ఫార్మేటర్ లాగా నేర్చుకున్నాను. ఇదే నా ఎక్స్పీరియన్స్ నా యాక్టివిటీస్లో యాజ్ ఏ ఫార్మేటర్. మీరు విన్నారు ఇప్పుడు దాకా నా యొక్క సాక్ష్యం. ఈరోజు నేను ఇక్కడ సిస్టర్ లాగా ఉన్నానంటే ఆ దేవుడు ఇచ్చిన ఆ కృప, అతని యొక్క బహుమానమే నాకు సిస్టర్ లాగా ఈ గిఫ్ట్ దొరికింది. నా జీవితం దేవునికి అర్పించడం. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తారు, ఈ బహుమానం ఇస్తారు, కానీ ఈ గిఫ్ట్ని మనలో ప్రేరేపించాలంటే ఎవరు? మన యొక్క తల్లిదండ్రులు. వాళ్ళ విశ్వాసం ద్వారానే, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా మనం ఈరోజు నేను ఇలాగా సిస్టర్ లాగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నాటిన ఆ బీజం, ఆ విశ్వాసం అనే బీజం నా జీవితంలో ఈరోజు నాకు అది ప్రేరేపించింది ఒక సిస్టర్ లాగా కావాలని. అందుకే నేను దివ్యవాణి ఛానల్ వ్యూవర్స్కి ఏమంటున్నానంటే మీ పిల్లలు కూడా ఇలాగే ప్రోత్సహించాలి. ఫాదర్స్ కావడానికి, సిస్టర్స్ కావడానికి, దేవుని యొక్క సేవలో మనం ముందుకు సాగాలి. చాలామందికి ఏంటంటే ఈ యుగంలో మన పిల్లలు పుడితే వాళ్ళకి ఇంజనీర్స్ కావాలనో డాక్టర్స్ కావాలనో అన్నీ అనుకుంటారు, కానీ చాలా కొంచెం మంది సిస్టర్స్ కావాలి, ఫాదర్స్ కావాలి, నా పిల్లలు దేవుని సేవలో ఉండాలి అని చాలా కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యుగం ఎలా ఉందంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్ వర్డ్ అనమాట. అన్నీ మంచిగా చూస్తే చాలా అట్రాక్షన్ అనమాట. ఈ అట్రాక్టివ్ వరల్డ్లో కూడా మీరు మీ విశ్వాసంతో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ పిల్లలు కూడా నాలాగా ఈ ఇంటర్వ్యూ ఇస్తారు, సాక్ష్యం ఇస్తారు, ఎలాగా నేను దేవుని సేవలో ఉన్నానని. అందుకే ఇంకోటి ఏంటంటే దేవుని సేవ చేయాలంటే చాలా విధంగా మనం చేయొచ్చు. అదే నేను నాకు చాలా ఇన్స్పైరింగ్ ఏంటంటే దివ్యవాణి ఛానల్ ద్వారా వాళ్ళకి నేను ఇచ్చిన ఇంకో మెసేజ్, నా ఎంకరేజ్మెంట్, నా దేవుని దీవెనలు ఏంటంటే నేను చేస్తున్నాను ఈ దివ్యవాణి ఛానల్ వల్ల ఎంతమంది పెద్దోళ్ళు గుడికి వెళ్ళలేరో, చాలా కష్టంగా ఉంటుందో, వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండదు, వాళ్ళు గుడికి వెళ్ళలేరు, ఎక్కడ దేవుని మాట వినలేరు, అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది ఇంట్లో ఉండి దేవుని వాక్యం వింటున్నారు, దేవుని పూజలో పాల్గొంటున్నారు, దేవుని యొక్క విశ్వాసంలో ఎగుతున్నారు, అంటే చాలా ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట. ఎంత మంచిగా దేవుని వాక్యం అదే మా అమ్మ కూడా మా ఇంట్లో పొద్దున్న లేస్తే దివ్యవాణి ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ పాటలతోటి ఆడుతూ పాటలు పాడుకుంటా దేవుని యొక్క పూజలో పాల్గొంటా, ఇంకా అడోరేషన్స్లో అన్నిట్లో దేవమాత జపమాల కానీ ఏదైనా కానీ దాంట్లో వాళ్ళ టైం గడిచిపోతుంది, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు. అదే దివ్యవాణి ఛానల్ ఇచ్చిన గొప్ప బహుమానం. ఇంకా నేను ఒకేషన్ గురించి ఏమంటున్నానంటే ఒకేషన్ ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే దేవుని యొక్క గిఫ్ట్. మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్ ఇస్తే మనం ఏం చేస్తాం, దాన్ని భద్రంగా దాచుకుంటాం, ఎవ్వరికి మనం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాం, ఎందుకంటే అది నాకు ఒక దొరికిన గిఫ్ట్. అలాగే మన ఒకేషన్ కూడా దేవుని యొక్క ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఆ గిఫ్ట్ని మనం భద్రపరచుకొని దానిని మనం ఉపయోగించుకొని దేవుని సేవలో ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆ గిఫ్ట్ ఉపయోగిస్తుంది. ఏదో గిఫ్ట్ ఇచ్చారు దాన్ని పక్కన పడేసి దాన్ని ఎప్పుడు చూడకుండా ఏదైనా ఉపయోగం అదని ఏం ఉపయోగం లేదు. అదే నా ఈ దివ్యవాణి ఛానల్కి నా ఒకేషన్ స్టోరీ ద్వారా నాకు ఏమంటున్నానంటే ఈ చిన్ని మెసేజ్ ఏంటంటే మనం దేవుడు ఇచ్చిన కార్యాలని మనం సాధించాలి, అది దేవుని బలం వల్లనే. అందుకే దివ్యవాణి ఛానల్ మేనేజ్మెంట్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ఇంకా దేవుని యొక్క దీవెనలు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.